ఎస్ఏపేట సోదర సోదరీమణులకు, ప్రత్యేకంగా వడ్డెర రాజుల సోదరులకు, యాదవ్ రాజు సోదరులకు, టీడీపీ, జనసేన, బీజేపీల అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వచ్చే నెల జరగబోయే ఎన్నికల సందర్భంగా మీ గ్రామం వచ్చినప్పుడు మీరు చూపించిన ప్రేమ, ఆదరణ, వీటన్నిటికీ కూడా ఘన స్వాగతానికి మీ అందరి పాదాలకి నమస్కరిస్తా ఉన్నాను. వచ్చే నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో నూజివీడు శాసనసభకు నేను అంటే కొలుసు పార్థసారథి, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం ఏదో తెలిసిందే. మీ అందరి ఆశీర్వాదం కోసం మీ అమూల్యమైన ఓటు ముద్రని సైకిల్ గుర్తు మీద వేసి మా ఇద్దరికి ఘన విజయాన్ని ప్రసాదించమని కోరటానికి మేము ముందుకు వచ్చాం. ఈ సందర్భంగా ఆలోచన చేయాలి మీరందరూ కూడా. ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం కానీ, ఈ జిల్లా కానీ ఏమైనా అభివృద్ధి చెందిందా అని చెప్పేసి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తామని, నేను కేవలం సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి దాంతోనే పరిపాలన పూర్తి అయిపోయిందనే భావన కల్పించే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ, ఈ రాష్ట్ర ఆదాయం కానీ ఎందుకు పెంచలేకపోతున్నారో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సమానం చెప్పాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోకుండా ఎన్ని సంవత్సరాలు ఈ సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగించగలరో కూడా సమాధానం చెప్పాలి. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర అప్పులు ఇప్పటికి 13 లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నాం. మరి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ వస్తే ఈ సంక్షేమ పథకాలని కొనసాగించగలరా అని చెప్పేసి కూడా మీరందరూ కూడా చిత్తశుద్ధితో ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ప్రతిరోజు కూడా పోయిన సంవత్సరం 22-23 సంవత్సరంలో 360 రోజులకి 341 రోజులు రిజర్వ్ బ్యాంకుకి వెళ్ళి అప్పుల కోసం వెళ్ళి అప్పులు తెచ్చుకొని ప్రభుత్వాన్ని నడపాల్సిన దుస్థితి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా 23-24లో కూడా ప్రతిరోజు అప్పుకు వెళ్ళి అప్పు తీసుకొచ్చి మరి జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఉంటే ఏ విధంగా కొనసాగుతుంది ఈ రాష్ట్రం? ఈ రాష్ట్రం ఈ విధంగా ఆర్థికంగా కుదేలైపోతే మీరందరూ అనుకోవచ్చు, మనకేంటి సంబంధం, రాష్ట్రం అప్పులు తెచ్చుకుంటుందిలే, వాళ్ళ సవాళ్ళు ఇది చేస్తారులే అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. ఒక రోజు అప్పులు పుట్టని రోజు వస్తుంది రాష్ట్రానికైనా మనిషికైనా. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి తప్పని పరిస్థితుల్లో మన మీద అధిక భారాలు మోపేస్తారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ రోజు మనకి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారని చెప్పేసి చెప్పుకుంటున్న ఈ ముఖ్యమంత్రి గారు ఈ మద్యం సీసా ధరని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 50-60 రూపాయలకి లభించిన మద్యం సీసా ధర ఈ రోజు 160-200 రూపాయలకి, 160 నుంచి 200 రూపాయలకి ఎందుకు పెంచారు అని చెప్పేసి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాను నేను. అంటే ఒక పక్క అక్క చెల్లెలకేమో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారు, బావబామ్మర్దులకేమో డబ్బులు లాగేస్తారు. ఇదేనా మీ తంత్రం అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఎంత అన్యాయం ఒకసారి ఆలోచించేయండి. కరెంటు బిల్లులు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో పెంచని విధంగా 7 సార్లు కరెంటు పెంచి ట్రూ అప్ ఛార్జీలు అంటారు, మంత్లీ అడ్జస్ట్మెంట్ అంటారు, రకరకాల పేర్లతో ఏ విధంగా బిల్లులు పెరిగిపోయాయో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి మనకి రేషన్ కార్డు మీద ఇంతకు ముందు బియ్యం ఇచ్చేవాళ్ళు, కందిపప్పు ఇచ్చేవాళ్ళు, పంచదార ఇచ్చేవాళ్ళు, కిరసనాలు ఇచ్చేవాళ్ళు. ఈ రోజు ఇవన్నీ ఎక్కొట్టి పుట్టి బియ్యం ఇచ్చేసేసి మరి మేము సంక్షేమ పథకాలు ఇస్తామని అంటే ఎంతవరకు సభ ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాము. ఈరోజు బీసీలు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటారు. బీసీ కార్పొరేషన్ 57 కార్పొరేషన్లు ఈ దేశంలో ఏర్పాటు చేసింది నేనే అంటారు. వాస్తవమే మీరే. కానీ ఆ కార్పొరేషన్ కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్ కానివ్వండి, కార్పొరేషన్ డైరెక్టర్ కానివ్వండి, ఏవైనా అధికారాలు ఇచ్చారా? ఆ కార్పొరేషన్ కి 1 రూపాయన కేటాయించి ఇగో మీ యాదవ్ కార్పొరేషన్ ఉంది, మీ యాదవ్ సోదరులందరికీ కూడా గొర్రెల లోన్లు లేదా ఇంకేదన్నా లోన్లు ఇవ్వండి అని చెప్పేసి కనీసం ఒక 10 కోట్లైనా కేటాయించారా సంవత్సరానికి? 5 సంవత్సరాల్లో కనీసం టేబుల్ కుర్చీలు కూడా కొనలేని దౌర్భాగ్య స్థితిలో ఉండి
ఎందుకు ఈ మాటలు చెప్తారో ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. వడ్డీ రాజులకు ఒక కార్పొరేషన్, గౌడ సోదరులకు ఒక కార్పొరేషన్, యాదవ రాజులకు ఒక కార్పొరేషన్, సగన్లకు ఒక కార్పొరేషన్, ఉప్పలకు ఒక కార్పొరేషన్, చదువుతా పోతే 57 కార్పొరేషన్లు. ఏ ఒక్క కార్పొరేషన్ ఊళ్ళో సర్పంచ్ కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ ఊళ్ళో కూర్చొని కుర్చీ వేశారా? ఇప్పుడు చాలా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఏ ఒక్క కార్పొరేషన్ కైనా మీ కులానికి మేలు చేయండి అని చెప్పేసి కనీసం ఆ చైర్మన్ గారు అందుబాటులో ఒక 10 కోట్లైనా సరే మీరు నిధులు కేటాయించారా అని చెప్పేసి అడుగుతాను నేను. మన తిరువూరు నుంచి యాదవ్ కార్పొరేషన్ లో ఒక మహిళ, ఒక సోదరి డైరెక్టర్ గా ఏర్పాటు నియమించారు. ఒకరోజు ఈ కార్తీక వన సమారాధనకి వెళ్ళినప్పుడు ఆమె వచ్చి నాకు దండ వేస్తుంటే పరిచయం చేశారు, మన యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ అండి అని. నేను ఏమ్మా బాగుందా కార్పొరేషన్, మీరు చక్కగా నిధులు ఏమేమి చేస్తున్నారు, ఏమేమి ఇస్తున్నారు అడిగితే, ఎక్కడ సార్ నేను వచ్చి సంవత్సరంన్నర అయింది, ఏ ఒక్కరోజు మీటింగ్ పెట్టలేదు, నాకు ఒక వెళ్తే కూర్చుంటానికి కుర్చీ కూడా ఉండదు, ఏదో వేసానన్నారు అని చెప్పారంటే, నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఎంత ఉందని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తాను. దయచేసి అర్థం చేసుకున్న పెద్ద అడుగుతా ఉన్నారు, పంచాయతీ ప్రెసిడెంట్ గారు కనీసం ఒక బల్లన్నా ఇస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఈ పంచాయతీ ప్రెసిడెంట్ల దుస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. మరి పంచాయతీలు బలోపేతంగా ఉంటేనే దేశం బలోపేతంగా ఉంటుందని చెప్పేసి గాంధీ గారు ఆ రోజు అన్నాడు. మరి ఈరోజు మీ ఎస్ఐపేట పంచాయతీకి వచ్చే నిధులన్నింటినీ కూడా సర్పంచ్ గారు కూడా తెలియకోకుండా ఏ విధంగా తరలించేస్తున్నారో ప్రభుత్వానికి ఒకసారి ఆలోచించామని చెప్పేసి మేము మనం చేస్తాము. ఈ సర్పంచుల్ని ఉత్తి ఉత్సవ విగ్రహాలుగా పెట్టారు తప్పితే వాళ్ళు ప్రజలకి ఏమి చేయటానికి ఒక్క రూపాయి కూడా మించకుండా మొత్తం లాక్కుపోతున్నారు. అది కూడా ఆయన ఇచ్చిన డబ్బులు కాదు సుమా, సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కూడా ఆయన తీసేసుకుంటే ఆఖరికి ఎంత దౌర్భాగ్య స్థితికి వచ్చిందంటే, కేంద్ర ప్రభుత్వం మీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అకౌంట్లు కాదు, మీరు సపరేట్ గా అకౌంట్ ఓపెన్ చేయండి, దాంట్లోనే డబ్బులు ఇస్తామంటే ఇది ఎంత దౌర్భాగ్య స్థితికి దిగజారిందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి మనం చేస్తాం. మీరందరూ అనుకుంటున్నారు సంక్షేమ పథకాలు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే, మనం చూసారు మేనిఫెస్టో ఏమీ లేదు, ఖాళీ అయిపోయింది ఖజానా అంతా కూడా అని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటున్నారంటే మీ అందరికీ తెలుసు, మనకి 20-30 ఎకరాలు ఉన్నా కూడా మన పిల్లడికి పిల్లనిస్తానికి ఎవరు ముందుకు రావట్లా. ఎందుకంటే అవి పండుతాయో పండవో, మా పిల్ల ఏం కష్టపడుతుందో అని చెప్పేసి అందరూ చిన్న ఉద్యోగం అయినా సరే ప్రభుత్వ ఉద్యోగికి ఇస్తానికి ముందుకు వస్తున్నారు. ఎందుకు? 1వ తారీఖున జీతాలు వస్తే నా కూతురు సుఖపడుతుంది అనే ఉద్దేశంతో. ఈ రోజు పరిస్థితి ఏంటో తెలుసా, 1వ తారీఖున రావాల్సిన జీతాల్ని 20-25 తారీఖుల దాకా కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలోకి ఈ ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఆఖరికి మీకు తెలియజేసేది ఏంటంటే, మీరందరూ కూడా వ్యవసాయం చేసే సన్న చిన్నకారు రైతులు, ఇదే ప్రభుత్వం కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ నూజివీడు నియోజకవర్గం మొత్తం బీడుగా మారిపోతుందని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీకు తెలుసు, సాగునీరు లేక ఏ విధంగా మామిడి పంట దెబ్బతింది, ఏ విధంగా పొగాకు మొక్కజొన్న దెబ్బతింటుంది మీ అందరూ కూడా అర్థమైపోయింది. సాగునీరు లేకపోతే వ్యవసాయం ఏ విధంగా సాగిద్దో ఒకసారి ఆలోచించేయండి. మనకి నాగార్జున సాగర్ నీళ్లు ఒక కలగానే మారిపోతే తప్పితే అవి తప్పకుండా పలానా నెలలో పలానా తారీఖున వస్తాయనే ఆశ లేదని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే పైన తెలంగాణ వాళ్ళు వాడుకున్న తర్వాతే మనకి కిందకి వదులుతా ఉన్నారు. మీ అందరూ కూడా తెలుసు, ఇప్పుడు కాలం నీరు వదిలితే పొలం తడిస్తే గాని కింద అడ్డీ తీసి కింద రైతుకి ఇవ్వం మనం. ఆఖరికి కర్రలు పట్టుకుని కొట్టుకుంటానికైనా తలలు పాల్గొట్టుకోవడానికి సిద్ధమవుతా కానీ నీళ్ళు మాత్రం వదలం. అదే విధంగా తెలంగాణ మొత్తం ప్రాజెక్టులు నిర్మించి మరి మనకి నీళ్లు వదిలే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిలో చింతలపూడి ఒక్కటే మనకి దిక్కు అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు మరి 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్ట్ ని 75-80% పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం దుర్బుద్ధితో ఆయనకి ఎక్కడ పేరు వస్తుందనే, చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తున్న ఉద్దేశంతో మరి ఆ ప్రాజెక్ట్ అరకెక్కించిన విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మన నూజివీడు రైతు సంక్షేమం కోసం ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు మనం చేస్తే తప్పకుండా చింతలపూడి ప్రాజెక్ట్ పూర్తి చేసే మళ్ళీ మీ దగ్గరికి ఓట్లు వస్తారని చెప్పేసి మనం చేస్తూ దయచేసి మీరందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మరి మీరు ఆశీర్వదించమని చెప్పేసి కోరుకుంటూ, అటవీ భూములు ఉన్నాయి, పోరంబోక భూములు ఉన్నాయి. ఈ ఎమ్మెల్యే గారు
అటవీ భూములు ఏదో వీళ్ళ సొంత భూములు, వీళ్ళ జమీందారుల భూములు అని చెప్పేసి వాటన్నిటి కూడా లాక్కోవడానికి చాలా గ్రామాల్లో ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మీరు ఏదైతే భూములు పూర్వభాగంలో ఉన్నారో తప్పకోకుండా చట్ట ప్రకారం అసైన్మెంట్ భూముల్లో ఉన్నారో తప్పకోకుండా వాటికి ఒక ఆధారం ఏర్పాటు చేస్తానికి నేను తప్పకుండా మీతో సహకరిస్తానని చెప్పేసి అవసరమైతే కలెక్టర్ గారిని మన ఊరు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏంటి చట్టాలు ఏమిటి, ఏ విధంగా మనం సాయం చేయొచ్చు అని చెప్పేసి మీకు సహాయం చేస్తానని చెప్పేసి మనం చేస్తూ దయచేసి సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు వేసి నూజివీడు శాసనసభకు నన్ను, ఏలూరు పార్లమెంట్ కి పుట్టా మహేష్ గారిని గెలిపించమని కోరుకుంటూ నేను దొరగారికి వెళ్ళి దివాణంలో కూర్చుని మిమ్మల్ని బెదిరిస్తూ మిమ్మల్ని కేసులు పెట్టి సాధిస్తూ వేధిస్తూ లేకపోతే మీ దగ్గరికి రాకుండా మీ సమస్యలు వినుకోకుండా రాజకీయం చేయని చెప్పేసి మనం చేస్తాము. ఈ నియోజకవర్గంలో బీసీలు, ఎస్సీలు, దళితులు తలెత్తుకునే విధంగా రాజకీయం చేస్తారని చెప్పేసి కూడా మీ అందరికీ సైనిగా మనం చేస్తూ నేను దొరగారికి వెళ్ళి దివాణంలో కూర్చుని రాజకీయం చేయను. నేను మీలో ఒకటిగా, మీ సోదరుడిగా మీ సమస్యలు పట్టించుకుంటూ ఈ నూజివీడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పెద్ద పాలేరుగా పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ సెలవు.